హలో ఎవ్రీవన్. ఏపీలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి తాజాగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా నేను మీకైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిలో తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తాం, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో ఇక్కడ మీకు జూమ్ చేస్తే, అంతకుమించి జూమ్ చేస్తే మీకు కనబడకపోవచ్చు, నేను చదువుతుంటాను, జాగ్రత్తగా వినండి. ఈ దిగువ తెలపబడిన ట్రేడ్లలో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కొరకు ఆన్లైన్లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంటే ఇక్కడ ఎవరైతే ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందమ్మా. సో క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇందుకోసం అర్హతులైన అభ్యర్థులు www.apprenticeshippindia.gov.in యొక్క వెబ్సైట్లో తేదీ చూసుకుంటే మీకు ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్ట్ 16th అంటే ఆగస్ట్ 16వ తేదీలోపు అప్రెంటిస్షిప్ అండర్ ఎన్జే స్కీమ్ కోసం వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలను. దరఖాస్తు చేసుకున్నట్టు చివరి తేదీ చూసుకుంటే మనకి ఆగస్ట్ 16th వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చును. ఆ తదుపరి తేదీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వాళ్ళైతే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మాత్రమే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో ఇక్కడ మనకి ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మనకి ప్రింటింగ్ వల్ల సరిగ్గా కనబడకపోవచ్చు. పార్వతీపురం, మన్యంలో చూసుకుంటే డిజిటల్ మెకానిక్ అండ్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్ఫేర్, డ్రాప్మెన్, సివిల్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి విజయనగరంలో కూడా మనకి డిజిటల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, అదేవిధంగా మనకి పిట్ మోటార్ వర్కర్, పెయింటర్, ఫెమినిస్ట్ అండ్ సంథింగ్ ఏదో నేమ్స్ ఉందమ్మా. సో ఇక్కడ మనకి ఎందుకంటే ప్రింటింగే ఆ విధంగా ఉంది. శ్రీకాకుళంలో చూసుకుంటే మనకి డిజిటల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రిప్స్మెన్, డ్రాఫ్ట్మెన్ ఆర్ సివిల్ ఏదో సంథింగ్ నేమ్ వీలైతే ఇలాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా. చూసుకుంటే మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ మంత్ 16th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా మీకైతే చెప్తానమ్మా. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తాం, మనకి 16/08/2024 లోగా ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ చూసుకొని www.apprenticeshippindia.gov.in నందు దరఖాస్తు చేసుకున్న విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లా ఐటీఐ అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో, ఓకేనా. సో ఐటీఐ చదివింటారు కదా, సో వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఈ కింద సూచించిన తేదీలలో జిల్లాల వారీగా స్వయంగా ఉదయం 10 గంటలకు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్, ఓకేనా. సో ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ వీటి అగ్రహారం విజయనగరం నందు హాజరు కావాల్సిందిగా ఉన్నది అనేసి డీటెయిల్గా మనకి ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఈ దిగువ తెలపబడిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఆయా జిల్లాలకు తెలియజేసిన తేదీలలో హాజరు కావాలను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వెళ్ళవలను. పార్వతీపురం, మన్యం జిల్లా చూసుకుంటే మీకు ఆగస్ట్ 22న, విజయనగరం జిల్లా ఆగస్ట్ 23న, శ్రీకాకుళం జిల్లా ఆగస్ట్ 27నమ్మా. ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్ నందు ఖాళీ లేని ఎడల వేరే జిల్లాలో పనిచేయటకు అంగీకార పత్రమును సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైం నందు వ్రాసి ఇవ్వలను. సో ఒకవేళ మీకు పార్వతీపురం జిల్లాలో నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, సో శ్రీకాకుళంలో నేను చేసుకుంటానంటే మీరు దానికి సంబంధించి ఒక లెటర్ కూడా రాసి ఇవ్వాలి అనేసి డీటెయిల్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీరు 118 రూపాయల మా ప్రాసెసింగ్ ఫీజు అంటున్నాం ఇక్కడ. సో ఓకేనా, 118 రూపాయల ఫీజెస్ మీరైతే పే చేయవలసి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. చెల్లించి తగు రసీదు పొంది దరఖాస్తులతో పంపవలసిందిగా జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయం విజయనగరంలో అందజేయవలను. తగు సహాయం కొరకు మీ జిల్లాలకు చెందిన గవర్నమెంట్ ఐటీఐ అప్రెంటిస్షిప్ అడ్వైజర్ వారిని కూడా సంప్రదించవచ్చును. కాబట్టి మీ లోకల్ ఉన్నటువంటి డిపో మేనేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కలుసుకోవచ్చమ్మా. సో 4th పాయింట్ చూసుకుంటే మనకి ఇదివరకే సెలెక్ట్ కాబట్టి అప్రెంటిస్షిప్ పూర్తి చేయని అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు. అటు దరఖాస్తులను వాళ్ళు రిజెక్ట్ చేస్తామంటున్నాము. అంటే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఇలాంటి అప్రెంటిస్షిప్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదమ్మా. సో ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ సరే మేము మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది లేదంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తామంటున్నారు. తర్వాత ఎవరికైనా ఎటువంటి సందేహములు ఉన్నా ఎడల ఈ కింది ఫోన్ నెంబర్కు మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారమ్మా. 08922
294906కి ఈ కార్యాలయం పనిచేయు వేళలో ఫోన్ చేసి సందేహం నివృత్తి చేసుకోనందును. ఓకేనా. సో అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే డీటెయిల్గా ఇచ్చేస్తారమ్మా. సో మేబీ మనకి నోటిఫికేషన్ యొక్క ప్రింట్అవుట్ సరిగ్గా లేదు కాబట్టి మీకు ఆల్మోస్ట్ డౌట్స్ ఉంటాయి. ఓకేనా. సో డైరెక్ట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ తెలుసుకొని సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి జిల్లా ప్రజా రవాణా అధికారికి సంబంధించి సిగ్నేచర్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది మా డీటెయిల్స్ మొత్తం కూడా మీరైతే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.